నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలగనీయబోమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో శనివారం విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శనగలు, మొక్కజొన్న పంటల పరిస్థితిని సమగ్రంగా వివరించి రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో శనగల సాగు గణనీయంగా పెరిగి మొత్తం సుమారు 7,13,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైందని తెలిపారు. ఇప్పటి వరకు 94,500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటలను రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి వివరించారు. అదనంగా 178,250 మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిఎస్ఎస్ స్కీమ్ కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తూ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రస్తుతం కనీస మద్దతు ధర కంటే తక్కువకు పంట అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి కేంద్రానికి వివరించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. మిర్చి, పొగాకు రైతులు క్రాప్ డైవర్షన్ చేసి మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని పెంచారని, దీంతో దిగుబడులు అధికంగా వచ్చినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది ఇరాన్ యుద్ధ ప్రభావం, విత్తనాల ఉత్పత్తిలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగటం వల్ల మొక్కజొన్నకు డిమాండ్ తగ్గిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మొక్కజొన్న పంట కొనుగోలు పీడీఎస్ స్కీమ్లో లేకపోయినప్పటికీ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. భూ రికార్డుల నమోదులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైతులకు అక్షర దోషం లేని పట్టాదారు పాసు పుస్తకాలను అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ క్షేత్రస్థాయిలో ఆపరేషన్ వెరిఫికేషన్ చేపట్టారు. ఎల్లన్పేట మండలం సిద్ధాంతం గ్రామంలో పర్యటించిన ఆయన రికార్డుల సవరణ ప్రక్రియను అంగుళం పరిశీలించారు. గ్రామంలోని మొత్తం 405 ఖాతాల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. మార్చి నెలలో జరిగిన వెరిఫికేషన్ డేటాను గత 2 రోజుల తాజా సర్వేలో పోల్చి విశ్లేషించారు. గతంలో 359 ఖాతాల్లో డేటా తప్పుగా ఉన్నట్లు గుర్తించగా వాటిని ప్రస్తుతం పూర్తిగా సరిచేశామని సిబ్బంది వివరించారు. మొత్తం ఖాతాల్లో 271 ఖాతాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. సంక్లిష్టంగా ఉన్న మరో 26 ఖాతాలను ఆర్డీఓ స్థాయి వెరిఫికేషన్ కోసం పంపినట్లు సిబ్బంది పేర్కొన్నారు. చనిపోయిన వారి పేరిట ఉన్న రికార్డులను కూడా సరిచేసినట్లు చెప్పగా మిగిలిన ఖాతాల్లో ఫోన్ నంబర్లు, చిన్న అక్షర దోషాలు గుర్తించి వెంటనే సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సిద్ధాంతం గ్రామంలో రైతుల ఖాతాలను ర్యాండమ్ గా తనిఖీ చేసి సిబ్బంది మీ ఇంటికి వచ్చారా, వివరాలు సరిచూసారా అంటూ కలెక్టర్ నేరుగా గ్రామస్తులను ప్రశ్నించారు. దీనిపై గ్రామస్తులు స్పందిస్తూ వీఆర్ఓ, సర్వేయర్లు తమ సమస్యలను పరిష్కరించారని సానుకూలంగా సమాధానమిచ్చారు. గ్రామంలోని రైతు బాలిహరి ఖాతాను పరిశీలించి అందులో వివరాలు స్వయంగా చదివి వినిపించారు. రైతు తన వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సిద్ధాంతం గ్రామంలోని 22A ఉన్న గ్రామకంఠం సమస్యను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన ప్రస్తుత సర్వే ద్వారా గ్రామకంఠాన్ని 22A నుంచి తొలగించినట్లు స్పష్టం చేస్తూ రైతులకు తీపి కబురు అందించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి మే 15 వరకు అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్న దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి కోరారు.
ఈ మేరకు ఆమె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ హనుమంతు కూర్మారావును కలిసి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె కమిషనర్తో మాట్లాడుతూ అరసవల్లి మండల వీధి, మహాలక్ష్మీనగర్ కాలనీ, చినమండల వీధి, కుమ్మరి వీధి, రుప్ప వీధి, దుడ్డి వీధి, గురిటి పోలమ్మ అమ్మవారి ప్రాంగణం, స్టేట్ బ్యాంక్ కాలనీ, గైనేటి వీధి, పెద్దబరాటం వీధి ప్రాంతంలో జరుగుతున్న అమ్మవారి పండుగల సందర్భంగా మౌలిక వస్తువుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం, ఆరోగ్య భద్రత దృష్ట్యా క్రింది చర్యలను అత్యవసరంగా చేపట్టవలసి ఉందని తెలిపారు. శానిటేషన్, స్వచ్ఛత, రోజువారీ చెత్త తొలగింపు, డ్రైనేజ్ శుభ్రపరిచే పనులు, పబ్లిక్ హెల్త్ చర్యలు, డయేరియా వ్యాధి పునరావృతం కాకుండా శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఫుడ్ ఇన్స్పెక్షన్ కఠినంగా నిర్వహించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, లైటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా పండుగ ప్రాంతాలలో ప్రధాన వీధుల్లో తగినంత స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, సెంటర్ డివైడర్స్ తాత్కాలికంగా తొలగించాలన్నారు. అరసవెల్లి నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్స్ తాత్కాలికంగా తొలగిస్తే ప్రజల రాకపోకలు సాఫీగా సాగుతుందన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో వివిధ ప్రాంతాల్లో అమ్మవారి పండుగలు జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా తాలూకా వినతి ఏంటంటే, అరసవెల్లికి సంబంధించి ఈ నెలాఖరులో అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. అలాగే మండల వీధి, చిన్నమండల వీధి, స్టేట్ బ్యాంక్ కాలనీ, రుప్ప వీధి, అలాగే దుద్దు వీధి, ఇవన్నీ ఈ మహాలక్ష్మీనగర్ కాలనీ ఈ ప్రాంతం అంతా కూడా గురిటిపోలమ్మ అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. నీలమ్మ తల్లి అమ్మవారి పండుగలు కళింగ రోడ్డుకు సంబంధించి పెద్దబరాటం వీధి, గైనేటి వీధి, ఆ ప్రాంతం అంతా కూడా నీలమ్మ పండుగలు జరుగుతుంది. అందుకు కమిషనర్ గారికి మేము ఏం చెప్పామంటే, రేపటి నుండే ఆ ప్రాంతాలకు సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్డు క్లీనింగ్ కానీ, లైమ్ వేయడం కానీ, స్పెషల్ డ్రైవ్ పెట్టి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం తురకపేట కృష్ణాపురం గ్రామ చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరువులు శుభ్రం చేసి నీటి వనరులను కాపాడుకోవటం మనందరి బాధ్యత కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవటం అందరి బాధ్యతని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా పక్షపాతిగా వారి ఆర్థిక స్వావలంబన మరియు సామాజిక గౌరవం కోసం నిరంతరం తపించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో మహిళల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి నేరుగా నగదు చేరటం వల్ల వారు నేడు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా నిలబడ్డారు. నామినేటెడ్ పదవుల్లోనూ పదవుల కేటాయింపులోనూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా మహిళలను జగన్ ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించిన ఘనత ఆయనదన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పిల్లల చదువుల భారాన్ని తల్లుల భుజాల మీద నుంచి దించి వారిని ఆత్మ గౌరవంతో జీవించేలా చేశారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కూడా మహిళల పేరు మీదనే చేసి రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మకు ఇంటి యజమాని హోదాను కల్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళా సాధికారత మరియు సంక్షేమం కోసం నవరత్నాలు పథకాల ద్వారా అనేక కీలక పథకాలను అమలు చేశారన్నారు. శ్రీకాకుళం నగరం దండివీధి దోబి ఘాట్ చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తూ పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాలతో పాటు వీధులు, కాలనీలు కూడా శుభ్రంగా ఉండేలా చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. దండివీధి ప్రాంతంలోని ధోబీఘాట్ చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి చెరువు పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మురుగు, చెత్త నిల్వలు తగ్గించడంతో పాటు వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని అధికారులు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావటం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ మేడం గారు, అలాగే ఇతర మున్సిపల్ సిబ్బంది, ఎంహెచ్ఓ గారు, అలాగే ఎంఈఓ గారు అందరూ రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అడుగంటుపోతున్న జలాలని మనం భూగర్భ జలాలని పెంచడమే ధ్యేయంగా ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టాం. రాబోయే 100 రోజుల్లో ఈ యొక్క చెరువుని పూర్తిగా డీసిల్టేషన్ చేసి మళ్ళీ మంచి నీటితో పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి మేము పూర్తిగా బాధ్యతలు తీసుకుంటామని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు P4 కాన్సెప్ట్ పెట్టారు సార్, తెలుసు. సో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్, అందులో ఏ వర్క్ని, ఏ కేటగిరీ వర్క్ని ఏ విధంగా పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని బ్యాలెన్స్డ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది వాట్ టు మార్నింగ్ జరిగినప్పుడు కొన్ని అవకాశాలు మనకు తెలుసుకొని వచ్చాయి. దానికి సంబంధించి చేస్తాం. బట్ అల్టిమేట్గా ఎవరైతే ఇక్కడ ఉంటారో వారు మాత్రం నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన వంతు మన బాధ్యత తీసుకొని ఎక్కడ కూడా మన పరిసర ప్రాంతాన్ని బాగా చేయాలి. అదేవిధంగా యూత్ అసోసియేషన్ ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ పక్కాగా ప్రాజెక్ట్. తర్వాత టీడీపీ మనకి ఇన్ఛార్జ్ ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో, ఇతర నాయకులు ఉన్నారో అందరూ కలిసికట్టుగా అన్ని రకాలు కలిసి మనం చేస్తే ఐ థింక్ మనం నెక్స్ట్ ఇయర్ మనం వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద నేషనల్ అవార్డ్ ఫర్ ద శ్రీకాకుళం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్టణం శ్రీనివాస్ కాలనీలో కిరణ్ అనే యువకుడిపై మురళి అనే వ్యక్తి శుక్రవారం రాత్రి బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్కు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతనికి చికిత్స జరుగుతుండగా మురళి మళ్లీ వచ్చి దాడికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగి అల్లరి చేయటంపై ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మత్స్యకారులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయటం తప్ప ఒక్క పోర్టు నిర్మాణానికైనా శ్రీకారం చుట్టారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు, తీర ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నారా లోకేష్ ఇంకా పాత పద్ధతిలో అక్క, చెల్లి, చిన్నాన్న, గొడ్డలి అంటూ ఎద్దేవా చేయటం దారుణమన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక మంగిడిపూడి బీచ్లో బీచ్ ఫెస్టివల్ చేసుకోవటం తప్ప ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 2017ను ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెత్తందారుల నుంచి రిజర్వాయర్లను కాపాడి మత్స్యకారులకు మేలు చేయటానికి తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ కి కొల్లు రవీంద్ర బినామీ అని రాష్ట్రంలో అందరూ అంటున్నారని తెలిపారు. జువ్వల దిన్నెలో కనీసం తట్టెడు మట్టి గాని ఒక్క ఇటుకైనా వేయకుండా టీడీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్ జగన్ అక్కడ పనులన్నీ పూర్తి చేశాకే టీడీపీ వచ్చిందన్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటుకు అప్పగించటం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 ప్రకారం ఏ రిజర్వాయర్ని కూడా మత్స్యకారులకు కేటాయించకుండా ఆపలేదే. ఒక్క రిజర్వాయర్ చూపించండి, పలానా రిజర్వాయర్లో ఈ జీవో నెంబర్ 217 వల్ల మత్స్యకారులకి వేటాడే అవకాశం ఇవ్వలేదు
ప్రభుత్వం అని ఒక్క రిజర్వాయర్ మీరు చూపించగలరా? ఎంఎన్స్లో పెట్టించింది నేనే. మత్స్యకారు పెద్దలందరూ వచ్చి మనకెందుకు సార్ గొడవ? ఆ పెత్తందారులు వాళ్ళ బారి నుంచి కాపాడాలని మత్స్యకారులు అడిగారు. ఇప్పుడు వాళ్ళే వద్దంటున్నారు. ఆపేయండి, ఆపేశారు. We never implemented CO number 217. Please note it down. Inland fishermen సోదరులు అందరూ కూడా తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీలాంటి పెద్ద పెద్ద నాయకులు మా మీద బురద జరగడానికి దాన్ని ఉపయోగించుకున్నారు తప్ప 217 జీవోలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. బై ఆర్డర్ అవేన్స్లో పెట్టండి అన్నటువంటి ఒక ఆర్డర్ ఇచ్చామని ఈ సందర్భంగా నేనైతే కొల్లు రవీంద్ర గారిని తెలియజేయదలుచుకున్నాను. సంపూర్ణ ఆరోగ్యానికి నడక, వ్యాయామం చక్కని దివ్య ఔషధాల వంటివని, దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ నడక సంఘాల్లో చేరాలని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్ కోరారు. శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రముఖ కోచ్ జిమ్ మాస్టర్ పాలకొల్లు సూర్యారావు జన్మదిన వేడుకలు స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 10 ఏళ్ల నుంచి జిమ్ మాస్టర్గా, సీనియర్ కోచ్గా సూర్యారావు అందించే సేవలు పలువురు ప్రముఖులు వివరించారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నడక సంఘాల సభ్యులకు వైద్యపరంగా అంకిత భావంతో సేవలు అందించారని, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రగతికి కృషి చేస్తున్న వారిలో సూర్యారావు ఒకరని అన్నారు. తమ 60 ఏండ్ల జీవితంలో మరిచిపోలేని అనుభూతి ఈ జన్మదిన వేడుక అని, తాను ఎన్నడూ జన్మదిన వేడుకలు జరుపుకోలేదని, స్టార్ వాకర్స్ క్లబ్ లో చేరటం వల్ల ఎంతో మంది స్నేహితులను కలుసుకునే అవకాశం దొరికిందని సన్మాన గ్రహీత పాలకొల్లు సూర్యారావు భావోద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శేషపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, గోలి ఉమామహేశ్వరరావు, ఉప్పాడ రామారావు, కొమ్ము దుర్గారావు, గుడ్ల జగ్గారావు, వై మోహన్, ఎం మల్లిబాబు, గుడ్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా మంచి దినం. మన సూర్యరావు గారు అంటే కోచ్గా ఫేమస్ ఆయన శ్రీకాకుళం జిల్లాలో. ఇది బీచ్ అన్ని కోచెస్ చేస్తుండేవాడు. అలాంటి ఆయన మన సర్వీస్ చూసి ఆయన మన క్లబ్లో కూడా జాయిన్ అయ్యాడు. మరి అటువంటి ఆయన మన క్లబ్లో ఉండడం మనం అందరము ఆ తాలూకా సర్వీసులు ఉపయోగించుకొని మంచి సేవ చేస్తే మనకు కూడా మంచి, మన అందరికీ మంచి జరుగుతుంది. మరి అటువంటి ఆయన మనకి ఒక బాధ్యత తీసుకున్నాడు. ఎవరు బర్త్డే అయినా సరే ఆయన గుడ్లు ఎవరైనా ఇచ్చినా ఆయనకి ఇచ్చేస్తే ఆయన గుడ్లు తెచ్చి చక్కగా అందరికి పెంచిపెట్టి దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు. మరి అటువంటి ఆయనకి మన క్లబ్లో ఉండడం మనము సంతోషించాలి. ఆయనకి మరి మంచి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఆయువు ఇచ్చి భగవంతుడు ఆయనకి ఆశీర్వదించాలని దేవుడికి సూర్యనారాయణ గారికి నమస్కారం. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటశాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాడైపోయిన కూరగాయలు గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. మెనూలో పెరుగుకు బదులుగా మజ్జిగ ఇవ్వడంపై కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తమ పనితీరును మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలను గుర్తు చేస్తూ అందరూ సమన్వయంతో పనిచేసి విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో 1970-71 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు దాదాపు 55 సంవత్సరాల తరువాత పాత స్నేహితులను కలుసుకోవటం ఒక అద్భుతమైన ఘట్టమని పలువురు అభిప్రాయపడ్డారు.
శ్రీకాకుళం నగరంలోని గ్రాండ్ హోటల్లో శనివారం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో 1970-71లో చదువుకున్న విద్యార్థులంతా ఆత్మీయ కలయిక నిర్వహించారు. ముందుగా జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి మృతి చెందిన తోటి విద్యార్థి జవాన్ జర్జాపు సత్య చంద్రమౌళి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తమ బ్యాచ్లో మృతి చెందిన విద్యార్థుల చిత్రపటాలకు కూడా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇది ఒక అద్భుతమైన భావోద్వేగ పూరితమైన కలయిక అని చెప్పారు. అప్పటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ పాత రోజులను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. పాత రోజుల్లో చేసిన అల్లరి పాఠశాల విశేషాలను పంచుకున్నారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేయటం, అవసరంలో ఉన్న పాత స్నేహితులకు ఆర్థిక సాయం అందించడం తదితర విషయాలపై చర్చించారు. మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం వీలైనంత వరకు మా మిత్రులందరూ కుటుంబంతో సహా కలుసుకుంటాం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గత సంవత్సరం పెహల్గాం దుర్ఘటనలో మా బాల్యమిత్రుడు చంద్రమౌళి అనుమతించాడు. సో ఆయన స్మృత్యర్థం ఈరోజు మేము అందరం కలిసి కూర్చొని మళ్ళీ ఆయన తలపులతో ఆయన జ్ఞాపకాలతో ఈరోజు అంతా కాలం గడిపి మళ్ళీ ఇలాగే ఎప్పుడు మరొకసారి కూడా మేము ఇలా కలిసి ఈ వేడుకలు జరుపుకోవాలని అనుకుంటున్నాం. అసలు చెప్పాలంటే వాళ్ళ చంద్రమౌళి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ప్రాథమికతలో దాదాపు ఒక 70-80 మంది ఇక్కడ శ్రీకాకుళంలో కలుసుకొని వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.